బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నామినేషన్ అది వాళ్ళు అందులో ఇచ్చి తీరాలి అనే రూలు ఇంతకుముందు అంతగా బ్యాంకు అధికారులే పట్టించుకునేవాళ్ళు కాదు. దాంతో ఎవరినైనా నామినీగా ఎవరిని పెట్టాలి అనేది వాళ్ళు అడగటము లేదు. వీళ్ళు ఇంతకుముందు అట్లా పెట్టింది కూడా చాలా తక్కువ. తర్వాత ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్‌కెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నామినీ ఎవరినన్నా పెట్టమని అడగటం అది ఈ మధ్య కాలంలో బాగా అది ఇదయింది. అంతకుముందయితే అంతగా వాళ్ళు అడగటం గూడా లేదు. దీంతో నామినీ అనేది లేకుండా చాలామంది ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు సడెన్‌గా చనిపోవడం జరిగితే, ఈ అమౌంట్ అంతా ఎక్కడికెళ్తుంది? అలానే ఇప్పుడు నామినేషను ఈ పద్ధతిలో కొత్త రూల్స్ ఆర్‌బీఐ ఏమి తీసుకొచ్చింది అనేది బ్యాంకింగ్ ఎక్స్‌పర్ట్ మనతో చంద్రలూరి హరికృష్ణ గారున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు ఇంతకుముందు బ్యాంకు అకౌంట్ ఉన్న వాళ్ళని ఎవరిని బ్యాంక్ వాళ్ళే చాలా మంది అడిగేవాళ్ళు కాదు. నామినీ ఖచ్చితంగా పెట్టి తీరాలి అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. ఈ అకౌంట్ హోల్డర్‌కి కూడా అంత అవగాహన లేక వాళ్ళు పెట్టడం కూడా జరిగేది కాదు. ఇప్పుడైతే బ్యాంక్ వాళ్ళే ఖచ్చితంగా అది వాళ్ళు ఫోన్‌లు చేసల్లా అకౌంట్ హోల్డర్స్‌కి మీరొచ్చి నామినీని ఎవరో ఒకరిని పెట్టాలి అని బ్యాంకులోళ్ళే ఫోన్ చేసి అడగటం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు కొత్తగా ఆర్‌బీఐ ఈ నామినేషన్ దీనిలో తీసుకొచ్చిన రూల్స్ అవి ఒకసారి సో, నామినేషన్ ఫెసిలిటీ అనేది బ్యాంకులో ఉన్న అకౌంట్స్‌కే కాదు, మీరు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మీకు, దానికి కూడా నామినేషన్ ఇవ్వచ్చు. తర్వాత ఇన్సూరెన్స్ పాలిసీ ఉంది, దానికి నామినేషన్ ఇవ్వచ్చు. అంతకుముందు ఏందంటే, ఒక నామినీ అనేది ఒక అకౌంట్, ఒక నామినీ అనేది ఫిక్స్ చేసి ఉంచారు. సో, దానివల్ల ఏమవుతున్నాయంటే సడెన్‌గా కస్టమర్ చనిపోవడము, కొన్ని సందర్భాల్లో నామినీ కూడా చనిపోయేటప్పటికి మళ్ళీ లీగల్ హైర్స్ అని, కోర్ట్ అని చాలా ఇబ్బందులు పడటము. అవి ఎటు సెటిల్ అవ్వక అమౌంట్ అలా ఉండిపోవడము, కుటుంబంలో ఉన్న అందరూ దీని మీద కోర్టులకెళ్ళడము, రావటము, ఈ అమౌంట్ ఎటు రాకుండా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. మనకి నామినేషన్ ఫెసిలిటీ ఉంటే ఏమవుతుందంటే ఫండ్స్ కరెక్ట్ పర్సన్‌కెళ్తాయి. ఈజీ ప్రాసెస్‌లో ఎళ్ళిపోతాయి. సో, ఇవన్నీ ఇందులో ఉన్న నామినేషన్ ఫెసిలిటీలో ఉన్న ఇబ్బందులన్నిటిని తెలుసుకొని గవర్నమెంటు వీటిలో చాలా చేంజెస్ చేసింది. వీటిల వల్ల ఏందంటే మనకి చాలా ఉపయోగపడతాయి. సో, ఒకటేంటంటే నామినేషన్ ఫెసిలిటీ అనేది బ్యాంక్ అకౌంట్‌కే కాదు, ఇన్స్యూరెన్స్ పాలిసీస్‌కి, మ్యూచువల్ ఫండ్స్‌కి అన్నిటికి కూడా మనం డీమ్యాట్ అకౌంట్ కూడా మనము నామినీ అనేది ఇవ్వచ్చు. సో, అది కూడా ఫిక్స్ చేశారు. బ్యాంక్ అకౌంట్ మాక్సిమం నలుగురు నామినీస్ ఇవ్వచ్చు. ఒక అకౌంట్‌కి నలుగురు నామినీస్ ఇవ్వచ్చు. ఓకే. అలాగే డీమ్యాట్ అకౌంట్, ఇన్సూరెన్సు, తర్వాత వీటికి ముగ్గురు నామినీస్‌ని ఇవ్వచ్చు. ఇన్సూరెన్సు, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ అకౌంట్‌కి ముగ్గురు నామినీస్ ఇవ్వచ్చు. అదే ఇప్పుడు నలుగురు, ముగ్గురు నామినేషన్ అంటే ప్రయారిటీ వైస్ ఇవ్వటమా? లేకపోతే ఎలా ఇవ్వచ్చు? సో, ఇందులో కూడా 2 మెథడ్స్ ఇచ్చారు. ఓకే. ఒకటి, మీరు నలుగురు నామినేషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మీరు షేరింగ్ ఇచ్చేయొచ్చు. ఓకే. రూ. 1,00,000 డిపాజిట్ ఉంది మీకు. దానికి షేరింగ్ ఇద్దామనుకుంటున్నారు. సో, ఓకే. వైఫ్‌కి 50%, ఓకే. అమ్మాయికి 30%, అబ్బాయికి 25%. అలా కూడా మీరు ఫిక్స్ చేస్తే రేపు ఇన్ కేస్ కస్టమర్‌కి ఏమన్నా అయితే ఆ రేషియోలో అమౌంట్ అనేది వాళ్ళకి చేరిపోతుంది. ఓకే. 1,00,000 ఉందనుకో 50,000, 30,000, 20,000 అలా చేరిపోతుంది. ఇది రేషియో. షేరింగ్ ఇది. ఇంకొకటి సక్సెసివ్ అంటే ఒకవేళ నామినేషన్ ఇచ్చాము. ఓకే. ఒక భార్య, తర్వాత అబ్బాయి, అమ్మాయి నామినేషన్ ఇచ్చారు. సో, నామినీ 1 అనేవాళ్ళు గనక వాళ్ళకే 100% వస్తుంది. నామినీ 1 అనేవాళ్ళు గనక చనిపోవడం జరిగితే అది నామినీ 2కి వస్తుంది. అది కూడా 100%. నామినీ 2 కూడా చనిపోతే నామినీ 3కి 100% వస్తుంది. నామినీ 3 కూడా చనిపోతే నామినీ 4th నామినీకి 100% అనేది వస్తుంది. సో, 2 ఫెసిలిటీసు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే చాలా కోర్టు కేసులు, తర్వాత ఎటు తేలకుండా ఉండిపోయిన డిపాజిట్స్, అమౌంట్స్ లాంగ్ టర్మ్ పెండింగ్ ఉండిపోకుండా అవి ఒకవేళ ఇన్ కేస్ కుటుంబంలో గొడవలు రాకుండా కోర్టులకెళ్ళకుండా ఏదైనా కస్టమర్ అనుకోని సందర్భాల్లో చనిపోతే అవి తొందరగా డిస్పోజ్ అయిపోయి కరెక్ట్ పర్సన్‌కి అవి అమౌంట్ చేరుతాయి. ఇది ఆర్‌బీఐ ఈ రూల్ ఎప్పటినుంచి ప్రవేశపెట్టింది? ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. సో, ఇప్పుడు మీరు మీ అకౌంట్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేస్తున్నా, ఒకవేళ మీరు ఒక డిపాజిట్ ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ,
మొబైల్ బ్యాంకింగ్ నుంచి కానీ లేదా మీరు బ్రాంచ్కి వెళ్ళి కూడా మీరు మీ డిపాజిట్ని కనుక ఓపెన్ చేస్తుంటే మీకు ఈ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ప్లస్ ఈ నామినేషన్తో పాటు ఇప్పుడు ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్కి 4 నామినేషన్స్ ఉన్నాయన్నాం అది కదా, కొత్తగా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ లోనే మీరు nominees ని అప్లై appoint చేసుకోవచ్చు. మీ సేవింగ్స్ అకౌంట్కి నామినీ ఇవ్వచ్చు, కరెంట్ అకౌంట్కి నామినీ ఇవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్, వీటిలన్నిటి కూడా మీరు బ్యాంక్లో నామినీ ఇవ్వచ్చు. అలాగే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, వీటిని కూడా మీరు డిమాట్ అకౌంట్ ఇన్సూరెన్స్ లో మొదటి నుంచి అసలు నామినీ అనేది కంపల్సరీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 3 అని యాడ్ చేయడం వల్ల మీరు 2-3 ఇవ్వటం వల్ల ఇంత ముందు ఒకళ్ళే నామినీ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు 3 ఇచ్చారు కాబట్టి మీకు ఏమవుతుందంటే 3 షేరింగ్ ఉంది ప్లస్ ప్రయారిటీ. సక్సెసివ్ ఉంది. ఆ. ఒకళ్ళు కనుక ఏదన్నా అయితే ఇంకొకరికి వచ్చేది కూడా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఓకే, ప్రజెంట్ డిపాజిట్ కానీ ఇన్సూరెన్స్ పాలసీ చేసినప్పుడు మీకు అంత అవసరం అనిపించదు. కానీ రేపు ఏదన్నా కస్టమర్కి జరగకూడదు జరిగినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. 1-2 డేస్లోనే సెటిల్ చేసేసుకోవచ్చు నామినీ కనుక మీరు ఉంటే. డెత్ సర్టిఫికెట్, నామినీ అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిఫికేషన్ ఇచ్చేస్తే నామినీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా క్లోజ్ చేసుకుని నామినీ తీసుకోవచ్చు. సో ఈ నామినేషన్ అనేది చాలా ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికి రిక్వెస్ట్ చేసేది అంటే ప్రతి వాళ్ళు కంపల్సరీ నామినేషన్ ఇవ్వండి. మీకు ఎక్కడన్నా ఫెసిలిటీ ఉన్న దగ్గరల్లా నామినీ 1, 2ని కూడా మీరు సెలెక్ట్ చేయండి, 3ని కూడా సెలెక్ట్ చేయండి. పర్సంటేజ్ వైజ్ అన్నా మీరు చేసుకొని ఇవ్వచ్చు. అయితే ఇప్పటి వరకు గతంలో చాలా కాలంగా ఈ ఆర్బీఐ ఇప్పుడు ఈ రూల్ పెట్టి, ఇంతకు ముందు ఈ రూల్ లేదు కాబట్టి చాలా మందికి అవేర్నెస్ కూడా లేక నామినీని కూడా చాలా మంది పెట్టకపోవటం ఇవి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు డిసీజ్ అంటే అకౌంట్ హోల్డర్ చనిపోవటము, ఆ అకౌంట్ అట్లా ఫ్రీజ్ అయిపోయి ఉండటం, ఆపరేషన్ లో లేక అది ఉండిపోవటం, ఈ అమౌంట్ అంతా ఇండియా వైడ్ ఇంత అమౌంట్ అంతా అది ఎక్కడికి వెళ్తుంది, అది ఎవరికి చెందుతుంది? అవి ఇప్పుడు ఒక డెత్ క్లెయిమ్ వచ్చింది సెటిల్ అయిపోతే పర్లేదు. ఒకవేళ కొన్ని ఏంటంటే అన్క్లెయిమ్డ్ ఇనాపరేటివ్ అకౌంట్స్ 10 years వరకు అకౌంట్లో ఆపరేషన్ జరగకపోవటము, లేదా ఆ డిపాజిట్ అమౌంట్ మెచ్యూరిటీ అయిపోయి ఓకే దాన్ని ఎవరు క్లెయిమ్ చేయకపోవటము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కనుక ఉంటే తను డిపాజిట్ రిసీట్ చూపించి దాన్ని క్లోజ్ చేసి తీసుకోవటము, లేదు కస్టమర్ కనుక ఏదైనా జరిగి ఉంటే నామినీ వచ్చో లేదా లీగల్ హైర్స్ వచ్చి దాన్ని తీసుకోవడం జరగాలి. ఇలా జరగకపోతే అవి ఏమవుతుందంటే ఇనాపరేటివ్ అకౌంట్ లాగా వెళ్ళిపోతే 10 years తర్వాత వాటిని డెప్ అనే ఫండ్కి మూవ్ చేస్తారు, ఆర్బీఐలో మూవ్ చేస్తారు. దాని తర్వాత ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు కరెక్ట్ పర్సన్ కనుక వస్తే. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఆర్బీఐ సైట్లో ఉంటుంది. తర్వాత ప్రతి బ్యాంకు యొక్క వాళ్ళ వెబ్సైట్లో కంపల్సరీ మెన్షన్ చేస్తారు ఇనాపరేటివ్ అకౌంట్ 10 years దాటినవన్నీ ఏదైతే డెప్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేశారో ఈ అమౌంట్ ఉంటుంది. మీరు కరెక్ట్ పర్సన్ ఉంటే మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికంటే మంచి ముందే నామినేషన్ కనుక ఇచ్చేస్తే, ఇప్పుడు 1, 2, 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు నామినేషన్ ఇస్తే ఈజీగా వీటిని మనము అదొకటి. ఆల్రెడీ అకౌంట్ ఉంది మీకు, నామినేషన్ ఇవ్వకపోతే ఇప్పుడు కూడా వెళ్ళి మీరు నామినేషన్ ఇవ్వచ్చు. తర్వాత ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ కూడా మీరు మార్చవచ్చు. ఆ మెచ్యూరిటీ అయిపోయే లోపల లేదా అకౌంట్ క్లోజ్ అయిపోయే లోపల మీరు నామినేషన్ మార్చవచ్చు, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది ఎట్లాగైనా దాన్ని మనం మన ఇష్టం. అంటే న్యూ అకౌంట్స్కే కాదు, ఉన్న ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ కూడా మీరు మార్చుకోవచ్చు, యాడ్ చేయొచ్చు, ఉన్న వాళ్ళని డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు మనం. అంటే నేను గమనించిన చాలా మంది నామినీ ఎవరన్నా ఉన్నవాళ్ళు భార్య పిల్లలు ఇట్లా ఉన్నప్పుడు నామినీగా ఎవరిని పెడితే ఎవరైనా అనుకుంటారో లేకపోతే ఇంకోటో లాస్ట్ దాకా చూసి పెడతాము, మన పరిస్థితి అప్పుడు ఎట్లా ఉంటుందో, మన ఎవరు చూస్తారో, ఈ రకమైన ఆలోచనలతో చాలా మంది ఆగటము, ఆ నామినీని పెట్టకుండా ఉండటము, ఇటువంటివి జరిగినవి కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్బీఐ రూల్ వల్ల ముందే వీళ్ళు పర్సంటేజ్ వైజ్ అన్నా వాళ్ళని ఎవరికి ఎంత పర్సెంట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలనేది పెట్టుకొని అది చేస్తే బెటర్. మనం కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా ఎక్కడో ఆర్బీఐకి అక్కడికి పోయి దాచుకున్న జీవిత కాలంలోది అటు అనామకంగా ఒక ఖాతాలోకి వెళ్ళిపోయి అది ఏమవుతుందో ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇట్లా మనం పర్సంటేజ్ వైజ్ లేకపోతే ఎవరన్నా 1, 2, 3 ఇట్లా 4 వరకు నామినేషన్స్ వాళ్ళని పెట్టుకొని చేసుకుంటాం బెటర్. అంతే. ఓకే, థ్యాంక్ యూ.